హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రైతులకు తెలియజేసింది. ఇక రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పనులు పూర్తి చేయాలి. కొత్త షెడ్యూల్ అనేది కూడా రుణమాఫీకి సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారమే రైతుల ఖాతాలలో పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక రైతులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ విధంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుందని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. రైతుల ఖాతాలలో పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు పొందుతూ ఉండాలని, అలాగే మీ యొక్క చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చిన్న సన్నకారు రైతులందరూ కూడా 5 ఎకరాల లోపల భూమి అనేది కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ భూమిని అనేది కూడా ఆన్లైన్లో ధృవీకరణ చేయాలని, అంటే ఆన్లైన్లో వివరాలు అనేది కూడా మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ పథకానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన సంకల్పంతో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకొని రైతుల ఖాతాలలో ఈ యొక్క పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదలవుతాయి. మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ముందుగానే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈ క్రాఫ్ అనేది కూడా ఎవరైనా చేయించుకున్నట్లయితే వెంటనే ఈ క్రాఫ్ చేయించుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతాలు, ముఖ్యంగా చాలామంది రైతులు చేస్తున్నటువంటి తప్పిదం ఏమంటే బ్యాంకు ఖాతాలు అనేది కూడా అప్లోడ్ చేస్తున్నారు, కానీ ఆ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని ఏ రైతు కూడా చూడడం లేదు. అందుకోసమే చాలామంది రైతులకు విడుదల అయినప్పటికీ డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. అర్హులుగా ఉన్నప్పటికీ అనర్హులు అవుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి. ఎందుకంటే అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది కూడా పని చేస్తుందా లేదా అని ప్రతి రైతు కూడా తెలుసుకోండి. ఎందుకంటే పని చేస్తున్నట్లయితేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఏ పథకానికి సంబంధించి విడుదల చేసినా కూడా వెంటనే బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అవడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్కి కూడా మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా వెంటనే ఆన్లైన్లో మీ యొక్క పేరు అనేది కూడా నమోదు అయినట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి. ఇంకా త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి డబ్బులు ఈ తేదీన పంపిణీ చేయబోతుంది అని డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.